బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. బాల్కొండలో 100 కోట్ల స్కామ్ జరిగిందని అరవింద్ ఆరోపించారు. బాల్కొండ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాల్కొండలో 100 కోట్ల స్కామ్ జరిగింది. బట్టాపూర్లో శ్రీకాంత్ వంశీరెడ్డి అక్రమంగా క్వాడ్కర్షర్లో నడుపుతున్నారు. ఇక పర్యావరణ అనుమతులు లేకుండా 5 ఏళ్లు నడిపించారు. బాల్కొండ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. 51 లక్షల రూపాయల కరెంటు బిల్లు కట్టకపోతే విద్యుత్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? సామాన్యులు 2000 రూపాయలు విద్యుత్ ఛార్జీ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తారు. దీనికి మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలి అని సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే పర్వాలే, ఇగో ఇట్లాంటి వెధవలకు ఇస్తే ఏం చేస్తారో చూపిస్తా ఇప్పుడు మీకు. ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 widening and strengthening of bypass road of Mortad village from kilometer 0 to 0 by 850 in Nizamabad district. ఇది బాల్కొండ నియోజకవర్గం అండి. ఇందులో శిలాఫలకం ఫోటో మీకు పంపించినాను. నాన్ ప్లాన్ ఫండ్, స్టేట్ గవర్నమెంట్ నాన్ ప్లాన్ ఫండ్ అని రాసి ఉన్నది. రెండోది సీరియల్ నెంబర్ 3 సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 widening from double lane to 4 lane Kamarpalli Bhimgal road from 20 by 150 to 21 by 0 in Nizamabad district Bhimgal town limits. ఇది కూడా బాల్కొండ నియోజకవర్గం. దీనికి 3.25 crores